సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి మనం బీటెక్లో ఉన్న ఎగ్జామ్స్ ప్యాటర్న్ గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం అనమాట. సో మీకు కంప్లీట్ ఐడియా అయితే ఇస్తాను అసలు ప్యాటర్న్ ఎగ్జామ్స్ ఏమేమి ఉంటాయో ఎలా ఉంటాయో అనేది. సో అంతకంటే ముందు ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే వీడియోస్ ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇస్తే చాలా మందికి అయితే రీచ్ అవుతుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి బీటెక్లో ఎగ్జామ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ సిమిలర్ టు మనకి స్కూల్లో ఎలా ఉంటాయో అలానే ఉంటాయి, కాకపోతే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. కాకపోతే అలాగే నేమ్స్ కూడా వేరే ఉంటాయి. ఇక్కడ బీటెక్లో మనకి మెయిన్ ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసి సెమిస్టర్ ఎగ్జామ్ అంటారు అనమాట. సో మనకి బీటెక్లో పర్ ఇయర్ వచ్చేసి 2 మెయిన్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ హాఫ్ ఫస్ట్ సెమ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సెకండ్ సెమ్ ఉంటుంది అనమాట. సో మెయిన్గా మనకి పర్ ఇయర్ 2 సెమ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. టోటల్ 4 ఇయర్స్కి 8 సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ ఒక్క సెమిస్టర్ ఎగ్జామ్ కింద మళ్ళీ 2 ఎగ్జామ్స్ అనేవి వాళ్ళైతే కండక్ట్ చేస్తారనమాట. సో అవి వచ్చేసి మిడ్ ఎగ్జామ్స్ అని అయితే అంటారు. సో సెమ్ కింద 2 మిడ్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి, ఫస్ట్ మిడ్ సెకండ్ మిడ్ అని అలా అయితే ఉంటుంది అనమాట. మనకి సెమిస్టర్కి ఉన్న సిలబస్ హాఫ్ డివైడ్ చేసి హాఫ్ సిలబస్ ఏమో ఫస్ట్ మిడ్ ఎగ్జామ్, మళ్ళీ నెక్స్ట్ హాఫ్ వచ్చేసి సెకండ్ మిడ్ ఎగ్జామ్ అని అయితే అలా అయితే మనకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అనమాట. సో మిడ్ 1 ఎగ్జామ్ సిలబస్, మిడ్ 2 ఎగ్జామ్ సిలబస్ 2 కలిపితేనే మనకి సెమిస్టర్ ఎగ్జామ్. సో మీకు ఇక్కడ ఏమంతగా మిడ్కి బాగా చదివితే సరిపోతుంది అనమాట. మిడ్కి మీరు కొంచెం మంచిగా ప్రిపేర్ అనుకోండి, మీకు ఫైనల్ ఎగ్జామ్ అనేది చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. సో సిలబస్ సేమ్, మీకు మిడ్కి ఏం చదువుతారో మీకు సెమ్ కూడా అంతే, ఇంక ఎక్స్ట్రా ఏమి ఉండదు అనమాట. యాజ్ ఇట్ ఈజ్ మీకు ఇక్కడ ఏముందో అక్కడ కూడా అదే చదవాలి. అలాగే ఈ మిడ్ ఎగ్జామ్స్తో పాటు మీకు ఇంకా ఎక్స్ట్రా ఒక ల్యాబ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ మీకు వీడియో అయితే తీసాను అనమాట, సబ్జెక్ట్స్ ఇన్ బీటెక్ అని. ఎవరన్నా వీడియో చూడకపోతే తప్పకుండా వీడియో అయితే చూడండి, మీకు కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది అనమాట సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి అనేది. సో మీకు ఇక్కడ ల్యాబ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. సో ల్యాబ్ ఎగ్జామ్ అంటే ఏం లేదు, వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ అయితే ఇస్తారు, ఆ ఎక్స్పెరిమెంట్ని మనం అయితే చేయాలి. అలాగే వాళ్ళు వైవా కూడా అడుగుతారనమాట ఎక్స్పెరిమెంట్కి సంబంధించి. సో అది కూడా ఈజీగా అయితే చెప్పేసచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. సో ఇక్కడ కూడా ఈ ల్యాబ్ ఎగ్జామ్స్ కూడా మీకు 2 ఉంటాయి అనమాట, ఇంటర్నల్ ల్యాబ్ ఎగ్జామ్, ఎక్స్టర్నల్ ల్యాబ్ ఎగ్జామ్ అని. సో మిడ్స్ టైంలో మీకు వచ్చేసి ఇంటర్నల్ ల్యాబ్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే సెమిస్టర్ ఎగ్జామ్ టైంలో మీకు ఎక్స్టర్నల్ ల్యాబ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇదనమాట, ఇంటర్నల్కి ఏం ప్రిపేర్ అయ్యారో మళ్ళీ ఎక్స్టర్నల్ కూడా అదే. సో ఎక్స్టర్నల్ అనేది మీకు ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మిడ్ ఎలానో మీకు ఇంటర్నల్ అలాగా, సెమ్ ఎలాగో ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అలాగా అనమాట. సో ఇంటర్నల్కి ఏమైతే ఉంటాయో ఎక్స్టర్నల్ కూడా అదే ఉంటుంది. సో ఇంటర్నల్ మీరు ప్రిపేర్ అయితే ఎక్స్టర్నల్ ల్యాబ్ ఎగ్జామ్ కూడా మీకు ఈజీ అవుతుంది. సో అర్థమైంది కదా, మీకు ఒక్క సెమిస్టర్ పర్ సెమిస్టర్కి వచ్చేసి 2 మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే మీకు మిడ్స్ టైంలో ఇంటర్నల్ ల్యాబ్ ఎగ్జామ్, అలాగే సెమిస్టర్ ఎగ్జామ్ టైంలో ఎక్స్టర్నల్ ల్యాబ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ సెమ్ ప్యాటర్నే మీకు 8 సెమ్స్ ఉంటాయి అనమాట టోటల్. సో 8 టైమ్స్ మీకు రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇదే ప్యాటర్న్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అలాగే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఇక్కడ ప్రతి ఎగ్జామ్కి, ప్రతి మిడ్ ఎగ్జామ్కి, ప్రతి ఇంటర్నల్ ఎగ్జామ్కి, అలాగే అన్నిటికీ ప్రతి దానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ యావరేజ్ అనేది తీస్తారనమాట. ప్రతి దానికి యావరేజ్ తీసి మన ఫైనల్ ఎగ్జామ్కి, సెమిస్టర్ ఎగ్జామ్కి అన్నీ యాడ్ చేస్తారనమాట. సో మీరు చేసే యాక్టివిటీస్ కాలేజ్లో ప్రతి దానికి వాళ్ళైతే యావరేజ్ అయితే ఉంటుంది, యావరేజ్ తీసి ఇంకా అది సెమిస్టర్ ఎగ్జామ్లో యాడ్ చేస్తారు. అందుకే మనకి ఇక్కడ బీటెక్లో ప్రతిది ఇంపార్టెంట్. సో అదనమాట యావరేజ్ అనేది ఉంటుంది ఇక్కడ. అలాగే ఇక్కడ ఎగ్జామ్స్ లెవెల్ వచ్చేసి సేమ్ యాసిస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లాగానే ఉంటాయి అనమాట. మీరు ఐపీలో వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఏం చెప్తే అవే మనకి ఐపీలో వస్తుండే, ఇక్కడ కూడా అంతే, కాలేజ్ వాళ్ళు ఏం చెప్తే అవే అయితే వస్తాయి. సో సేమ్ యాసిస్ ఐపీ లెవెల్లోనే మనకి ఇక్కడ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో అర్థమైందిగా మీకు ఇక్కడ క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అలాగే ఇంకెవరైనా లైక్ చేయకపోయినా లైక్, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంకేమైనా మీకు వీడియోస్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి, ఓకేనా. సో ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.